బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్న ఈ టెంపుల్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్కి ఒక నిదర్శనం. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దీని మీద ఒక ఆర్టికల్ని ప్రజెంట్ చేశారు. 7,000 years బ్యాక్ మల్లేశ్వరం టెంపుల్ అని చెప్పి. ఈ టెంపుల్లో ఏంటి అంటే యూజువలీ శివుడు ముందు నంది ఉంటారు, కానీ ఈ టెంపుల్లో మాత్రం శివుడి పైన నంది ఉంటాడు. నందిలో నుంచి వస్తున్న వాటర్ శివుడి పైన ఎప్పుడూ పడుతూ ఉంటుంది. అదే కళ్యాణి తీర్థంలోకి వెళుతుంది. శివుడి పైన పడిన ఆ వాటర్ని బాటిల్స్లో వేసి తీర్థంగా ఇస్తూ ఉంటారు. అది ఎన్నో జబ్బుల్ని కూడా క్యూర్ చేస్తుంది అని ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతూ ఉంటారు. ఈ పర్టికులర్ టెంపుల్ 30 years బ్యాక్ ఆల్మోస్ట్ అప్పటి వరకు కూడా మనకి భూగర్భంలోనే కలిసిపోయింది. ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు ఇది బయటపడింది. అప్పటి నుంచి కూడా దీన్ని మంచిగా డెవలప్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ నందీశ్వరుడు దక్షిణముఖంగా ఉంటాడు కాబట్టి, అంటే సౌత్ సైడ్ ఫేసింగ్లో ఉంటాడు కాబట్టి దక్షిణముఖ నంది తీర్థ టెంపుల్ అని చెప్తూ ఉంటారు. ఈ నందీశ్వరుడు నోట్లో నుంచి వస్తున్న ఈ వాటర్ ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ ఆర్కియాలజిస్ట్ కూడా కనిపెట్టలేకపోయారు.